హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ 2. ఇక కథలోకి వెళితే అలా సరదాగా మొదలైన రచ్చ నెమ్మదిగా సీరియస్ విషయాలలోకి వెళ్ళింది. ఇవాళ నరసాపురం నుండి సత్యనారాయణ పెద్దనాన్న వచ్చారంట సుమ అని అమ్మతో చెప్పడం మొదలుపెట్టారు. అదేంటి అమ్మా, పెద్దనాన్న ఊర్లోకి వచ్చి మన ఇంటికి రాకపోవడం ఏంటి? మామూలుగా అయితే వచ్చేవాడే సుమ. పాపం కష్టాల్లో వచ్చాడు. పిచ్చివాడిలా అయిపోయాడట. మీ నాన్నగారిని వ్యవహారం పరిష్కారానికి రమ్మని పిలవడానికి వచ్చాడు. ఇంటికి ఇంకోసారి వస్తానని కచేరీ నుండి వెళ్ళిపోయాడట. అవునా? అంతగా ఏం జరిగింది అత్తయ్య? ఏముంది, బాగా చదువుతుంది కదా అని కూతురిని పట్నంలో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు కదా. ఆ పిల్ల ఎవరినో ప్రేమించి ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికి చెప్పకుండా అతనితో వెళ్ళిపోయిందట. అంతా కలిసి వెతికితే ఏదో గుళ్ళో పెళ్లి చేసుకుంటూ దొరికిపోయారు. ఆ సిగ్గులేనిది నేను అతగాడితోనే ఉంటాను, మీరు అక్కర్లేదు అన్నదట. ఆ పిల్లోడేమో మాకు ఏం జరిగిన దానికి మన వాళ్ళే కారణమని కేసు పెట్టాడట. ఇటు కూతురిని పోగొట్టుకొని అటు పోలీస్ కేసు కూడా మీద పడింది కదా. పాపం మనిషి బెంగతో చిక్కిపోయాడట. వెధవకి ఎంత కష్టం వచ్చిందో పాపం. అయినా ఆ దౌర్భాగ్యురాలికి అదేం బుద్ధి. చిన్నప్పటినుంచి ఒక్కగానొక్క కూతురిని చాలా గారాబంగా పెంచాడు పాపం. తాను చదువుకుంటానని అడిగిందని, నేను మీ మామగారు వద్దని ఎంత చెప్పినా వినకుండా హాస్టల్లో పెట్టి చదివించాడు. అదేమో ఇలా చేసింది. కానీ పెంచిన వాళ్ళు కళ్ళకి కనిపించకుండా పోయారు. వాడెవడో ఎక్కువయ్యాడు దానికి. రేపు వాడు మోసం చేస్తే తెలుసుద్ది దానికి. నిజమే అత్తయ్య, రోజులేం బాలేవు. ఆడపిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు. అయినా ఆడపిల్లలను చదివించడం తప్పు. 10 పూర్తి కాగానే పెళ్లి చేసేస్తే ఏ చెత్త వేషాలు వెయ్యరు. ఎప్పుడైతే ఆడపిల్లలకు చదువులొచ్చాయో అప్పట్నుండే ఈ ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువయ్యాయి. కాలు విరగ్గొట్టి పెళ్లి చేస్తే మొగుణ్ణి పిల్లల్ని ప్రేమించుకుంటూ ఇంట్లో పడి ఉంటారు అని అమ్మమ్మ తెగ తిట్టేస్తుంది. మా అమ్మ అత్తయ్యలు కూడా అమ్మమ్మతోనే ఏకీభవించారు. ఈ భూమి మీద ఏం జరిగినా అందరూ ఒక్క ఆడపిల్లనే సింగిల్గా ఎందుకు తప్పు పడతారో నాకు అర్థం కాలేదు. ఆ సంఘటన మా ఇంట్లో చాలా ప్రభావం చూపించింది. దానికి ముందు బలైంది మాత్రం మా పెద్ద కజిన్ సంయుక్త. పాపం తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. చాలా బాగా చదువుతుంది కూడా. మొన్ననే యూనివర్సిటీలో సీట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఈ సంఘటనతో తన చదువు ఆగిపోయింది. తనకి తన అమ్మ తరపు కజిన్ బావతో వచ్చే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కొన్ని రోజులు తాతయ్య, అమ్మమ్మ, మామయ్యలు, అత్తయ్యలు, అమ్మ అందరూ కలిసి డిస్కస్ చేసి అదే సరి అయిన పని అని నిర్ణయించి పెళ్లి ఫిక్స్ చేశారు. మేము అందరం తనకు సారీ చెప్పడం తప్ప ఏం చేయలేకపోయాము. తనకి ఏడుపొక్కటే తక్కువ. మాకు 11th క్లాస్ మొదలయ్యింది. అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్గా డివైడ్ అయిపోయారు. ప్రీతు ఇంజనీరింగ్ అని డిసైడ్ చేసుకుంది. అప్పటి వరకు నాకు క్లారిటీ లేదు ఫ్యూచర్లో ఏం చేయాలి అనే విషయం మీద. కానీ సంయుక్త పెళ్లి తర్వాత నాకెందుకో ఫ్యూచర్ మీద చాలా బెంగ పుట్టుకుంది. నాకు మాధవకు పుట్టినప్పుడే మ్యాచ్ ఫిక్స్ చేశారు. నాకు తెలుసు. కానీ ఎందుకో సడన్గా చదువు మానిపించి పెళ్లి చేస్తారేమో అనే భయం పుట్టుకుంది. అయినా పెళ్ళి అందరూ సంతోషంగా అనుకుని చేసుకోవాలి. కానీ ఎవరికో ఏదో జరిగిందని, మనకి అలానే జరుగుతుందని ఊహించుకొని భయపడి చేయడం అన్యాయం అనిపించింది. పాపం పెళ్లి చేసుకుంది కానీ సంయుక్త ఫేస్లో హ్యాపీనెస్సే లేదు. తనని కూడా అనుమానించి పెళ్లి చేస్తున్నారు అని ఫీల్ అయింది. తనకి అలా పెళ్లి చేసుకోవడం అవమానంగా అనిపిస్తుంది అంది. నాకు తన బాధలో న్యాయం ఉంది అనిపించింది. అసలు బాధ అక్కడే మొదలైంది కూడా. నాకు కూడా సంయుక్త లాంటి పరిస్థితి వస్తే ఏంటి గతి? ఈ ఆలోచన నాకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఎందుకో అమ్మ ఈ మధ్య నా మీద స్పై చేయడం మొదలుపెట్టినట్టుగా అనిపిస్తోంది కూడా. ఇవన్నీ రాబోయే ప్రమాదానికి సిగ్నల్ ఏమో అనిపించింది. అందుకే ఇప్పటి వరకు ఏదో ఆడుతూ పాడుతూ చదివేశాను. కానీ ఇక ముందు నా చదువును సీరియస్గా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. నాకెందుకో చదువు తప్ప వేరే ఏది నన్ను పెళ్లి బారి నుండి కాపాడలేదు అనిపించింది. కానీ ఎలా? చదువు మాన్పించి పెళ్లి చేయడానికి తయారుగా ఉన్నారు అందరూ. నేను బాగా చదివి టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకుంటే తప్ప నన్ను చదివించరు.
ఇంకా వేరే దారి లేదు. ఇప్పటిదాకా ఏదో నడిచింది కానీ ఇక నుండి నేను చాలా జాగ్రత్తగా చదవాలి. అసలు ముందు ఏం చదవాలో ఆలోచించుకోవాలి అనుకున్నా. నాకున్న స్ట్రాంగ్ బేసిక్ నాలెడ్జ్ వల్ల కొంచెం పర్వాలేదు కానీ లేదంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ప్రతి సబ్జెక్ట్కి చాలా బుక్స్ రిఫర్ చేయాల్సి వస్తుంది. నేను నెమ్మదిగా చదువుకు అలవాటు పడడం మొదలుపెట్టాను. ఇప్పుడు చదువుతుంటే టైం తెలియట్లేదు. నా స్టడీస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇది మా ఇంటి వాతావరణాన్ని కూడా మార్చింది. ఇంతకు ముందులా నేను అమ్మ గొడవ పడడం, నాన్న మధ్యలో వచ్చి నన్ను సపోర్ట్ చేయడం, తర్వాత దాని గురించి అమ్మ నాన్న గొడవ పడడం లాంటివి జరగడం లేదు. సో నేను మరింతగా చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నా. అంత సవ్యంగా సాగిపోతే అది లైఫ్ ఎందుకు అవుతుంది? ఒకసారి నాన్నమ్మకి ఒంట్లో బాగోపోతే అమ్మ నాన్న అర్జెంటుగా ఊరు వెళ్ళవలసి వచ్చింది. నాకు అప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నన్ను తీసుకెళ్ళలేరు. నన్ను ఎక్కడ ఉంచాలి అన్నది వాళ్ళకి ప్రాబ్లం అయ్యింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పర్వాలేదు 2 డేసే కదా మేనేజ్ చేసుకుంటా అన్నాను. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పుడు ప్రీతు పేరెంట్స్ ఇంటికి వచ్చి నన్ను వాళ్ళింట్లో ఉండనివ్వమని అడిగారు. అమ్మా నాన్నకి కూడా అంతకన్నా మంచి ఆప్షన్ లేక ఒప్పుకున్నారు. అలా నా లైఫ్లో మొదటిసారి మా అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా ఉండవలసి వచ్చింది. తిట్టినా కొట్టినా మనకు మన పేరెంట్స్ దగ్గర కన్నా ఇంకెక్కడ కంఫర్టబుల్గా ఉండదు. ఆ విషయం నాకు అమ్మ వాళ్ళు లేని ఆ వారం రోజుల్లో బాగా తెలిసింది. ఇంకా చెప్పాలంటే నేను వాళ్ళని బాగా మిస్ అయ్యాను. అయితే ఈ స్టే నా లైఫ్లో ఇంకో టర్నింగ్ పాయింట్ అవుతుందని, నా ఫ్యూచర్ని డిస్టర్బ్ చేస్తుందని అప్పుడు నాకు మా పేరెంట్స్కి కూడా తెలియదు. తెలుసుంటే నన్ను వదిలిపెట్టి ఉండేవారు కాదు. ఆ రోజు నేను ప్రీతు స్కూల్ నుండి డైరెక్ట్గా ప్రీతు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. నా డ్రెస్సులు ఇంకా నెససరీ వస్తువులు మార్నింగ్ అమ్మ వాళ్ళు ప్రీతు వాళ్ళ ఇంట్లో పెట్టేశారు. అమ్మ స్కూల్కి వెళ్ళకముందే ప్రీతు వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలో ప్రోటోకాల్ చెప్పేసింది. నేను ప్రీతు వాళ్ళ ఇంట్లో అమ్మ చెప్పినట్టే నడుచుకున్నాను. వాళ్ళ పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. అయితే అమ్మ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి రావడానికి 2 డేస్ కాదు 1 వీక్ పట్టింది. ఇంతలో ప్రీతు వాళ్ళ అన్నయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తను ఏవో హాలిడేస్ ఉండి ఇంటికి వస్తున్నాడు అని. అప్పటి వరకు ప్రీతుకి అన్నయ్య ఉన్నాడని తెలుసు కానీ తన గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలియవు. వాళ్ళ అన్నయ్య హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. తనకి ఈ ఇయర్ ఐఐటిలో సీట్ వచ్చిందని సమ్మర్ హాలిడేస్ తర్వాత ప్రీతు ఒకసారి చెప్పింది. హాస్టల్లో ఉంటాడు కాబట్టి ఈ 1 ఇయర్లో నేను ఎప్పుడు తనని చూడలేదు. తన గురించి ఎక్కువ తెలియకపోయినా ఎందుకో తాను వస్తున్నాడు అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వావ్ వేదు, అన్నయ్య వస్తున్నాడు తెలుసా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆహా, ఎందుకంత హ్యాపీ? ఎందుకంటే తాను వరల్డ్లోనే బెస్ట్ బ్రదర్. నాకు తనంటే చాలా ఇష్టం. అది నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుందిలే. సో మీ అన్నయ్య వచ్చాక నాతో మాట్లాడావా ఏంటి? నీతో మాట్లాడకుండా ఉండడమా? ఛాన్సే లేదు. నాకు అన్నయ్య ఎంత ఇంపార్టెంటో నువ్వు అంతే ఇంపార్టెంట్. సో ఇంకెప్పుడు అలా మాట్లాడకు, లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది అంది సీరియస్గా. ఓకే సరదాగా అన్నాను. ఇంకెప్పుడు అననులే, ఇంక వదిలే ఆ టాపిక్. నెక్స్ట్ డే మేము స్కూల్ నుండి వచ్చేటప్పటికి వాళ్ళ అన్నయ్య వచ్చేశాడు. ఏమో అనుకున్నా కానీ అన్న చెల్లెల మధ్య థిక్ బాండే ఉంది. హే ఏంటి అక్కడే ఉండిపోయావు? రా, మా అన్నయ్యని పరిచయం చేస్తాను. తిను మా అన్నయ్య, పేరు శశాంక్. ఇంకా అన్నయ్య తిను. వెయిట్ నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. తన పేరు సంవేద. అందరూ ముద్దుగా వేదు అంటారు. ముంబై నుండి వచ్చింది. మా చెల్లి బెస్ట్ ఫ్రెండ్. 11th క్లాస్ చదువుతుంది. మై గాడ్, నా గురించి మీకెలా తెలుసు? ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? ప్రీతితో ఎప్పుడు మాట్లాడినా నీ గురించి చెప్తుంది. నువ్వు పరిచయం అయ్యాక తనకు మేమెవ్వరం కనిపించట్లేదు. అసలు కొన్ని రోజులకు మమ్మల్ని మర్చిపోతుందేమో అని భయం వేస్తుంది అని ఇన్నోసెంట్గా చెప్తుంటే నేను ప్రీతు ఒకరి వైపు ఒకరం చూసుకుని నవ్వేసుకున్నాం. నిన్న సాయంత్రం నేను కూడా అలానే మాట్లాడడం గుర్తొచ్చి. యాక్చువల్లీ శశాంక్ వచ్చాక మాకు చదివే టైం తగ్గింది. డైరెక్ట్గా మా రూమ్లోకి వచ్చేసి గర్ల్స్ ఎప్పుడు చదివేనా, అంత దూరం నుండి వస్తే నాతో టైం స్పెండ్ చేయరా అంటూ కబుర్లు మొదలు పెట్టేవాడు. మొదట్లో కొంచెం సేపు నేను వాళ్ళ కాన్వర్జేషన్లో ఇంట్రెస్ట్ చూపించకపోయినా మెల్లగా వాళ్ళు కూడా నన్ను ఇన్వాల్వ్ చేసేసేవారు.
నిజం చెప్పాలంటే శశాంక్ మంచి టాకిటివ్. తను మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదు. చాలా విషయాలలో తనకు మంచి నాలెడ్జ్ ఉంది. తాను ఏమనుకుంటున్నాడో ఆ విషయాన్ని చాలా చక్కగా కన్విన్సింగ్గా చెప్పగలడు. ఎంతైనా ఐఐటియన్ కదా అనిపించింది. మాకు జేఈఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలో టిప్స్ కూడా చెప్పేవాడు. తన మాటలు వింటున్నప్పుడు జేఈఈ క్రాక్ చేయడం మరి అంత కష్టం కాదేమో అనిపించింది. మొత్తానికి నాకు ఉన్న చిన్న చిన్న డౌట్స్ కూడా పోయి నేను కూడా జేఈఈ క్రాస్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మ నాన్న ఊరు నుండి వచ్చేయడంతో నేను మా ఇంటికి వచ్చేశాను. శశాంక్ మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతున్నాడు అని అమ్మ వాళ్ళు ప్రీతు వాళ్ళని డిన్నర్కి పిలిచారు. నేను అమ్మకి పనిలో సహాయం చేస్తుంటే శశాంక్ ప్రీతు మా ఇంటికి వచ్చారు మూవీ ప్లాన్తో. నేను రానని చెప్తుంటే శశాంక్ డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు మూవీకి పంపించమని. నాకు టెన్షన్ పెరిగిపోయింది అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని. కానీ థ్యాంక్ గాడ్ అమ్మ నార్మల్గానే చెప్పింది. మూవీ ఎందుకు, మీరు కలిసి ఉండేది కొంచెం టైమే కదా, చక్కగా ఇంట్లోనే కబుర్లు చెప్పుకుంటూ ఏమైనా గేమ్స్ ఆడుకోవచ్చు కదా అంది. మా అందరికీ కూడా ఆ ఆలోచన చాలా నచ్చింది. నాకు మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే అమ్మకు శశాంక్ బాగా నచ్చాడు అని. మేబీ తను ఐఐటియన్ అవ్వడం వలనేమో అనుకున్నా. సరదాగా మాట్లాడుకుంటుంటే మాటల మధ్యలో మా టాపిక్ కెరియర్ దగ్గరకు వచ్చి ఆగింది. శశాంక్ తాను యూఎస్లో రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో ఎంఎస్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. ఎంఎస్ ఎందుకు? నువ్వు ఇండియాలోనే ఓల్డెస్ట్ ఐఐటీలో చదువుకున్నావు. అందులో ఐఐటి ఖరగ్పూర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఐటి కదా. నీ అకాడమిక్ రిజల్ట్స్ బాగుంటే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది కదా. ఇంకా ఎందుకు చదవటం? ఎందుకంటే నేను ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నిజానికి ఇక్కడ ఐఐటి కన్నా యూఎస్లో ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ ఇంకా బాగా చెప్తారు. కానీ మా పేరెంట్స్కి వాళ్ళ అబ్బాయి ఐఐటిలో చదువుతున్నాడు అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. అందుకే యూఎస్లో సీట్ వదులుకొని ఇక్కడ జాయిన్ అయ్యాను. కనీసం ఎంఎస్ అయినా అక్కడ చేయాలని అనుకుంటున్నా. నా సంగతి సరే, ఇంతకీ మీరిద్దరూ ఇంజనీరింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? నీకు ఇంజనీరింగ్ అంటే ఇష్టమా? నో, ఐ హేట్ ఇంజనీరింగ్. అయినా నేను ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నా అని నీతో ఎవరు చెప్పారు? అదేంటి వేదు, ఇంజనీరింగ్ కోసం కాకపోతే జేఈఈ ఎందుకు రాస్తున్నావు? అది ఇంజనీరింగ్ కోసం కాదు శశి. యాక్చువల్గా నాకు రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. నేను బిఎస్ ఎంఎస్ చేయాలనుకుంటున్నాను. అందుకే జేఈఈ ఇంకా కేవీపీవై రెండూ రాస్తున్నా. చూస్తాను నా లక్ ఎలా ఉందో. రీసెర్చ్ గుడ్ చాయిస్ వేదు. కానీ ఎందుకు ఐఐజర్ ఎన్ఐజర్ హాయిగా ఐఐటిలోనే చదవచ్చుగా. ఇంకా బిఎస్ఎంఎస్ అంటే నాట్ సో ఈజీ. ఒకసారి అందులోకి ఎంటర్ అయితే బయటి ప్రపంచంతో సంబంధాలు కట్. అదంతా వేరే ప్రపంచంలా ఉంటుంది అని చెప్తున్నాడు. నేను ఉష్షు అంటున్నా వినిపించుకోకుండా. అప్పుడు ప్రీతు, అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు అన్నది ఆంటీ వాళ్ళు వింటే అసలు దీన్ని చదవనివ్వరు. ఇక్కడ ఏదో కాలేజ్లో జాయిన్ చేస్తారు. తనకు బాగా చదువుకోవాలని ఉంది. అది కాదు ప్రీతు, ఐఐటి కూడా గుడ్ చాయిస్ అని చెప్పా అంతే. అబ్బా ఆపుతారా మీరిద్దరూ? ఇప్పుడేదో నాకు ఐఐజర్లో ఐఐఎస్సిలో సీట్ వచ్చేసినట్లు మాట్లాడుతున్నారు. నేను ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాను. ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. నేనేదో చెప్పాను బిఎస్ఎంఎస్ అని. ఇంకా సీరియస్గా ప్రిపరేషన్ కూడా అవుతున్నా కానీ అసలు మా ఇంట్లో ఒప్పుకుంటారా అని నా డౌట్. ఏంటో భవిష్యత్తు తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను మాత్రం వెనకడుగు వేయదలుచుకోలేదు. ముందు ప్రయత్నం అయితే చేస్తాను, తర్వాత దేవుడి దయ. శశాంక్ తన కాలేజీకి వెళ్ళిపోయాడు. నేను ప్రీతు కంబైన్ స్టడీస్ చేస్తున్నాం ఈ మధ్య. ఎక్కువగా మా ఇంట్లోనే చదువుకుంటాం. మా పేరెంట్స్ గురించి తెలుసు కాబట్టి ప్రీతుని వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి పంపేవారు. అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. తను నైట్స్ కూడా మా ఇంట్లో ఉండిపోయేది. సో తనకు శశాంక్ ఫోన్ చేసినప్పుడు మా అందరితో కూడా మాట్లాడేవాడు. మాకు డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవాడు. మేము మా ఇంటర్నల్ ఎగ్జామ్స్లో బాగానే స్కోర్ చేసేవాళ్ళం. అయితే నేను కేవీపీవై కోసం అని మా మ్యాథ్స్ టీచర్ దగ్గర సాటర్డే సండే 2 hours కోచింగ్ తీసుకుందాం అనుకున్నాను. దాని గురించి నాన్నతో మాట్లాడుతుంటే అమ్మ వినింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంది సరిపోవట్లేదా? మళ్ళీ కోచింగ్ అంటూ ఊర్లు పట్టుకొని తిరగక్కర్లేదు. ఇంట్లోనే చదువుకో.
లేదంటే మొత్తానికి మానేయమంది. నాన్న చెప్పినా వినటం లేదు. ఇంకా కోచింగ్కి వెళ్ళకూడదు అనుకున్నా. ఇంకొంచెం ప్రయత్నిస్తే ఒప్పుకునేదేమో. కానీ నాకు అమ్మని ఇంకా వాదించి విసిగించడం ఇష్టం లేదు. అప్పుడే ప్రీతు వచ్చింది. వేదు ఇవాళ ట్రిగ్నోమెంట్రీ చేద్దామా అంటూ. మా ఇంట్లో సీరియస్ వాతావరణం చూసి ఏం జరిగింది అని అడిగింది. నేను మొత్తం చెప్పాను. తాను అబ్బా ఎవరైనా చదువుకుంటాం అంటే హ్యాపీ అవుతారు. మీ ఇంట్లో ఏంటో విచిత్రంగా చదువు అంటే తిడతారు అంది. మామూలుగా అయితే ఇంత గొడవ ఉండదు కానీ ఈ మధ్య మా చుట్టాలమ్మాయే చదువుకుంటుందని హాస్టల్లో పెట్టి చదివిస్తుంటే ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేసి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుందట. అప్పటి నుండి మా వాళ్ళు చదువు అంటేనే అనుమానంగా చూస్తున్నారు అని మా సంయుక్త స్టోరీ చెప్పాను. ఎవరో ఏదో చేస్తే మీరు అదే చేస్తారని నమ్మి ఇలా రెస్ట్రిక్ట్ చేయడం టూ మచ్ కదా వేదు. ఏం చేస్తాం ప్రీతు, అయినా ఇదంతా నాకు చిన్నప్పటి నుండి అలవాటేలే. చుట్టుపక్కల 4 వీధుల్లో ఎవరు తప్పు చేసినా మా అమ్మ నన్నే తిట్టేది. ఇప్పుడు ఇదేం బాధ అనిపించడం లేదు. కానీ రేపు నేను చదువుకోవడానికి ఒప్పుకుంటే అంతే చాలు. ఒకటి అడుగుతాను చెప్తావా వేదు? హా అడుగు. నువ్వు నిజంగా చదువుకోవడం అంటే ఇష్టం కాబట్టి చదువుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే పెళ్ళంటే ఇష్టం లేక తప్పించుకుందామని చదువుకోవాలి అనుకుంటున్నావా? ఒక్క క్షణం తాను అలా అడిగినందుకు ఆశ్చర్యం వేసింది. నిజం చెప్పాలంటే 2 కారణమే. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు? నీకు మాధవ్ అంటే ఇష్టం లేదా? అలా ఏం లేదు. నాకు మాధవ్ అంటే ఇష్టమే. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నీకు ఇప్పుడే పెళ్లి ఎందుకు చేస్తారు? మాధవ్ కూడా చదువుకోవాలి కదా. తన చదువు పూర్తయితే కానీ పెళ్లి చేయరు కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. మరి నువ్వు ఇప్పటి నుండి ఎందుకు కంగారు పడుతున్నావు? ఎలాగో పెళ్లి తప్పదు కాబట్టి నువ్వు ఇక్కడ ఏదో కాలేజ్లో ఎంఎస్సి చదవచ్చుగా. ఎందుకీ ఐఏఎస్ఆర్ ఆర్ ఐఏఎస్సి? ఎందుకింత కష్టపడి తిట్లు తిని ఒప్పించి అంత దూరం వెళ్ళాలనుకుంటున్నావు? నేను బెస్ట్ ఇన్స్టిట్యూట్లో చదవాలనుకోవడం తప్పా ప్రీతు? నువ్వు చెప్పిన దానిలో కూడా కొంచెం నిజం ఉంది. నేను నీ క్వశ్చన్ నుండి తప్పించుకోవాలి అనుకోవడం లేదు. చెప్తా విను. నాకు నిజానికి పెళ్లి గురించిన ఆలోచన లేదు. ముందు నేను చదువుకోవాలి అనుకుంటున్నా. చాలా మంచి ఇన్స్టిట్యూట్లో. ఇంకా నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నా. అది నా గోల్. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి పనికిరాని విషయాలు అనిపిస్తాయి. వాళ్ళ దృష్టిలో లైఫ్ అంటే పెళ్ళి, పిల్లలు, బట్టలు, నగలు అంతే. సో ఏ టైంలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పలేం. నువ్వు అన్నావు కదా మాధవ్కి చదువు అయ్యే వరకు పెళ్లి చెయ్యరు కదా అని. అలా ఏం నమ్మకం లేదు. కావాలంటే పెళ్ళయ్యాక చదువుకోండి అని ముందు మాకు పెళ్ళి కూడా చెయ్యొచ్చు. ఇక అప్పుడు కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. అది కాకుండా నాకు ఏదైనా ఒక ప్రశాంతమైన చోట ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర లేకుండా, గొడవలు లేకుండా టెన్షన్ ఫ్రీగా చదువుకోవాలని ఉంది. అది మా ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి ఎలా చూసినా నేను ఎంచుకున్నదే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే జేఈఈ రాస్తున్నా. నీకు ఇల్లంటే ఇష్టం లేదా? మీ వాళ్ళంటే ఇష్టం లేదా? నాకు 2 ఇష్టమే. కాకపోతే నేను చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టాలంటే ఇక్కడ సాధ్యం అవ్వదు. ఎప్పుడూ ఏదో ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకు. నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, నాకేం అవసరం అన్న విషయంలో నాకు క్లారిటీ ఉంది. నేను మా పేరెంట్స్ నుండో మాధవ నుండో పారిపోవడానికి ఇదంతా చేయటం లేదు. నాకు ఈ ప్రపంచంలో వాళ్ళకన్నా వెల్ విషర్స్, బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికే చదువుకోవాలి అనుకుంటున్నా. అర్థమైంది కదా. ఇక చదువు మొదలు పెడదాం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయ్యింది. అలా మా 11th 12th బిజీగా అయ్యాయి. మా జేఈఈ కూడా అయ్యింది. నేను అనుకున్నట్టుగా అద్భుతాలు ఏం జరగలేదు. నేను అప్లై చేసిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో నాకు బిఎస్ఎంఎస్ సీట్ రాలేదు. చివరికి ఐఐటీలో కూడా. నాకు ఎన్ఐటీలో ఇంకా బిట్స్లో బిఎస్ఎంఎస్ సీట్ వచ్చింది. కానీ నాకు అక్కడ చదవటం అంతగా ఇష్టం లేదు. వేరే దారి కూడా లేదు. నేను ఇంకోసారి ట్రై చేసే అవకాశం ఉంటుంది అని అనుకోను. ఏం చెయ్యాలో అర్థం కాక బాధపడుతున్న సమయంలో మాధవ నాకు చాలా ధైర్యం చెప్పాడు. నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ నేను బిఎస్ఎంఎస్కి మాత్రమే అప్లై చేయాలనుకున్నప్పుడు తానే నాకు సలహా ఇచ్చాడు. అది చాలా కాంపిటీషన్ ఉన్న కోర్స్. సీట్స్ కూడా తక్కువ ఉంటాయి.
అందరూ మంచి జీపీఏ ఉన్నవాళ్ళు, జేఈఈ అడ్వాన్స్డ్, కేవీపీవై క్వాలిఫై అయిన వాళ్ళు, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అదొక్కటే అప్లై చేస్తే రిస్క్ ఉంటుంది. నిన్ను భయపెట్టాలని కాదు, మనం అన్నీ ఆలోచించాలి కదా. ఇప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత రిగ్రెట్ అవ్వచ్చు. అందుకని చెప్తున్నా. నువ్వు బీఎస్ ఎంఎస్తో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సికి కూడా అప్లై చెయ్యి అన్నాడు. అదే ఇప్పుడు నన్ను కాపాడింది. నాకు ఐఐటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి సీట్ వచ్చింది. బట్ నాకు అది చూస్ చేసుకోవడం అంతగా ఇష్టం లేదు. బీఎస్ఎంఎస్ అయితే కంప్లీట్గా రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ కన్నా ఎప్పుడో ఒక స్టెప్ పైనే ఉంటుంది. ఇప్పుడు నాకున్నది 2 దారులు. బీఎస్ఎంఎస్ ఒక మామూలు ఎన్ఐటీలో, ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇన్ రిప్యూటెడ్ ఐఐటీలో. నాన్న ఇంకా మాధవ కూడా సెకండ్ దానికే ఓట్ చేశారు. అమ్మ శశాంక్ని కూడా అడగమంది. శశాంక్కి ఫోన్ చేసి అడిగాను. తను ఇంకేం ఆలోచించకుండా ఇంటిగ్రేటెడ్ తీసుకోమన్నాడు. కోర్స్ కన్నా ఇన్స్టిట్యూట్ ఎలా బెస్ట్ చాయిస్ అవుతుందో వివరంగా చెప్పాడు. ఇంకా ఫ్యూచర్ స్టడీస్ మీద నాకున్న భయాలు పోగొట్టి నాలో నచ్చిన కోర్స్ పోయింది అన్న బాధను పోగొట్టాడు. అయితే అసలు సమస్య అప్పుడే మొదలయ్యింది. మా అమ్మ నన్ను అంత దూరం చదువు కోసం పంపనంది. మాధవ మళ్ళీ నన్ను రక్షించాడు. నాన్న మాధవ కలిసి ఐఐటీలో చదవడం ఎంత గొప్ప అవకాశమో చెప్పి మా అమ్మ బ్రెయిన్ వాష్ చేసి ఒప్పించారు. శశాంక్ కూడా తను అన్ని బాధ్యతలు తీసుకుంటాను అని, నన్ను దగ్గర ఉండి చూసుకుంటాను అని చెప్పడంతో అమ్మ చివరికి ఒప్పుకుంది. అలా నా డెస్టినీ నన్ను ఐఐటి కరంగపూర్కి తీసుకెళ్ళింది. జాయిన్ అవ్వడం దగ్గర నుండి హాస్టల్ రూమ్ వరకు అన్నీ దగ్గర ఉండి శశినే చూసుకున్నాడు. తాను లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. కొన్ని రోజులు అంతా కొత్తగా అనిపించింది. నన్ను చీరప్ చేయడానికి రోజు శశి నాతో కొంతసేపు టైం స్పెండ్ చేసేవాడు. నా రూమ్మేట్ అన్విత కూడా మంచి అమ్మాయే. కొంచెం సమయంలోనే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అలా నెమ్మదిగా క్యాంపస్ లైఫ్కి అలవాటు పడుతుంటే ఒకరోజు నేను క్లాస్కి వెళ్తుంటే నోటీస్ బోర్డులో కనిపించిందో నోట్. రోజ్ కలర్ పేపర్ మీద చాలా అందంగా రాశారు. అందులో ఇలా రాసి ఉంది: ఒక వైట్ డ్రెస్ ఏంజిల్ నా హృదయాన్ని దొంగలించింది. హృదయం లేకుండా నేను ఎలా బ్రతకగలను? అలా అని ఒకసారి తీసుకున్న దానిని తిరిగి ఇవ్వమని అడిగేంత చెడ్డవాణ్ణి కూడా కాదు. అందుకే నా హృదయానికి బదులుగా తన హృదయాన్ని నాకిచ్చి నా ప్రాణాన్ని కాపాడమని మీరంతా తనకు చెప్పండి. ఇది చదివి నాకు నవ్వొచ్చింది. ఆ అబ్బాయి తెలివితేటలకు మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అన్వి కూడా బాగా ఇంప్రెస్ అయ్యింది. ఇవాళ తను వైట్ డ్రెస్లో రానందుకు బాధపడింది కూడా. ఏంటో ఈ అమ్మాయిలు, ఎవరో అబ్బాయి 4 మాటలు కొంచెం బాగా రాస్తే చాలు ఎవరో ఏంటో తెలియకుండానే ఇంప్రెస్ అయిపోతారు. అందుకే అమ్మాయిలను ఈజీగా లవ్లో పడేస్తారు అబ్బాయిలు అనుకున్నా. అలా మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్ళగానే ఇంకో సర్ప్రైజ్. మా బెంచ్ మీద మెసేజ్ మాకు వెల్కమ్ చెప్పింది. బహుశా ఇందాక నోటీస్ బోర్డ్ అబ్బాయే అయ్యుంటాడు అని లెటర్స్ తీసి చదివాను. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.